वारंगल जिला आर्य वैश्य महासभा वारंगल के जिला अध्यक्ष डुब्बा श्रीनिवास ने कहा कि आर्य वैश्य इस विश्वास में एकजुट है कि सार्वजनिक सेवा सर्वोच्च प्राथमिकता है और गरीबों की मदद के लिए हर महीने 3 बार दान कार्यक्रम आयोजित किए जाते हैं। 1 दिसंबर अमावस्या के अवसर पर आर्य वैश्य महासभा के तत्वाधान में वारंगल शहर में सड़क पर रहने वाले गरीब लोगों की जरूरतों को पूरा करने के लिए एक भव्य भिक्षा कार्यक्रम का आयोजन किया गया था। इस अवसर पर सोमेश्वर रामप्रसाद शंकरैया, जयप्रकाश वेंकटेश्वर वीर भद्रैया और अन्य लोगों ने भाग लिया और भोजन दान किया। इस अवसर पर डुब्बा श्रीनिवास ने कहा, आर्य वैश्यों का लक्ष्य हमेशा गरीब लोगों की सेवा करना होता है। कहा जाता है कि सभी आर्य वैश्य हमेशा गरीब लोगों की मदद के लिए आगे रहते हैं। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాల కాడి నుంచి ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మహాసభ ఏర్పడ్డాక, మహాసభ అధ్యక్షుడు అయినాక, అదేవిధంగా అన్ని విభాగాల కమిటీలు ఏర్పడ్డాక ఈరోజు 102 మందితోటి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం. ప్రతి నెల 3 సార్లు అన్నదాన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అమావాస్య, సంకట చతుర్థి, దాంతో పాటు పౌర్ణమి రోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి నెల సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఈ పాతపేట ప్రాంతంలోని ఉండబడే కార్మికులు, అదేవిధంగా హమాలి కార్మికులు, ఆటో కార్మికులు, ఈరోజు ఈ ప్రాంతంలో చిన్న చిరు వ్యాపారులు, అనేక బస్తీవాసులు కూడా ఈరోజు అన్నదానం తిని ఈరోజు ఆర్యవైశ్యులు అంటేనే ఇలా దాన సంస్కారం చేస్తారని చెప్పనే భావన కలిగింది. అంటే కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కేవలం వయసులకే కాదు, అనేక వర్గాల వారికి కూడా ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాం. అందరి సహాయ సహకారంతో సేవాదళ ఆధ్వర్యంలో మహాసభ సంబంధ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా ఈ నగరంలో ఉన్నబడి ఆర్యవైశ్యులు కూడా ప్రతి ఒక్క సహకారం అందించాలని తెలియజేస్తూ ఈ అన్నదాన కార్యక్రమం సహకరించిన దాదాపు కూడా